గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా రైతుతో ఫోన్లో మాట్లాడిన తెలంగాణ సీఎం. ఆలు సాగుబడి వివరాలు తెలుసుకున్న కేసీఆర్. ప్రతి పేదవారికి కరోనా వ్యాక్సిన్ అందజేస్తాం స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. త్రిపుర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం. హాజరైన సీనియర్ నేత జానారెడ్డి. ప్లాస్టిక్ ఫ్రీ ఛాలెంజ్ స్వీకరించిన భద్రాచలం ఎమ్మెల్యే. ప్లాస్టిక్ నిషేధంలో భద్రాచలం ముందుందని తెలిపిన పోదెం వీరయ్య. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీసులు జర్నలిస్టుల ఫ్రెండ్లీ క్రికెట్. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయన్న సీఐ సృజన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం రంజోల్ గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ రైతుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆలు పంట సాగుబడిపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. అత్యధిక శాతం ఎర్ర నేలలు గల జహీరాబాద్ పరిసర ప్రాంతం ఆలుగడ్డ సాగుబడికి సంవత్సరాల తరబడి నుంచి ప్రసిద్ధి చెందింది. సీఎం కేసీఆర్ రంజోల్ గ్రామ నివాసి అయిన రైతు నల్ల నాగేశ్వర్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి జహీరాబాద్ ప్రాంత నేలల స్వభావం, స్థానిక రైతుల సాగుబడి చేసే విత్తన రకాలు, ఆలు పంట దిగుబడి, రైతుకు లభించే గిట్టుబాటు తదితర అంశాలకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆలు పంట సాగుబడిపై క్షేత్రస్థాయి మెలకువలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలుసుకోవడం విశేషమని పరిసర ప్రాంతాల రైతులు చర్చించుకుంటున్నారు. అవును సార్. బాగా ఏరియానా సార్? ఏరియా అంటే ఇక అంటే ఎప్పటికన్నా పెద్దగా ఏం తగ్గలేదు సార్. కొద్దిగా 10 కన్నా కొద్దిగా తగ్గింది. 3000 ఎకరాలు 2.5 నుంచి 3000 ఎకరాలు ఉంటుండే. ఈసారి 1500 నుంచి 2000 ఎకరాల వరకు ఉండొచ్చు అంచనా. సార్ ఇది 166 సార్. పోక్రాజ్ అంటారు సార్ దీన్ని వాళ్ళు. మా జైరాబాద్ ఏరియా మొత్తం 166 సార్. అంటే వాళ్ళ భాషలో పోక్రాజ్ అంటారు దీనికి. పోక్రాజ్ సార్. మొత్తం ఇదే సార్. వేరేది మనకి కరెక్ట్ సెట్ కాదు. మనం వేరేది కూడా టెస్ట్ చూసినాం సార్. జ్యోతి అని ఉంటుంది, ఖ్యాతి అని ఉంటుంది. అలాంటివి కొద్దిగా ఇల్లు రాలేదు సార్ మనకి ఇంతకుముందు. ఇక రాలేదు సార్, రాలేదు. ఇక మనకి ఇదే బాగా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ దీని మీద వెళ్ళాం సార్. ఇక మనం సార్ ఉంటాయి సార్ 8 నుంచి 10 గడ్డల వరకు ఉంటాయి సార్. మంచిగా వచ్చినట్టు సార్. సార్ ఒక్క చెట్టు కాదు సార్. ఉంటుంది అంత బరువు అంటే అంత క్యాల్కులేషన్ చేయలేదు కానీ ఉంటుంది సార్. 1 కిలో ఇంచుమించు ఉండదు సార్. కిలో ఉంటుంది అనుకుంటా. 8-10 అంటే కిలో ఉంటుంది. కిలో సార్. సార్ ఈసారి మనము ప్రతిసారి అంతే పెడతాం సార్. 16 to 16 బ్యాగ్స్ పెట్టాం సార్. బస్ సార్ అదే మనం బెడ్ సిస్టమ్ చెప్పాను కదా, ఇట్లా మార్కింగ్ చేసి అలాగే పెట్టాము. మా దగ్గర అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడైతే మీకు పిక్స్ పంపిస్తాము. బాగున్నాయి. గడ్డ అంటే ఇప్పుడు మనం వేసి 40 డేస్ అయింది సార్. 45-47 డేస్ అయింది. ఊరుతున్నాం సార్. ఇప్పుడు ఊరడం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 40 డేస్ తర్వాత ఊరుతుంది. చిన్నగా అయినాయి సార్. ఇట్లా అంతా గోటిలాక ఇట్లా సార్. ఇంత మనం 25 ఎకర్స్ పెట్టినాం కదా మొత్తం. అవును సార్. అదే జాంగీర్ భాయ్ టచ్ ఉంటుండే, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను నాతోటి. అదే 8-9 గడ్డలు అయితే అంటే మనము సార్ పెట్టేటప్పుడు ఏమో బేబీ పొటాటో పెడతాం కదా సార్, చిన్నది పెడతాం కదా. ఇప్పుడు మనకు అయ్యేటప్పుడు మాత్రం పెద్ద సైజు ఉంటాయి. పెద్ద సైజు గడ్డలు అవి. ఏదో చిన్న 1-2 సైజు ఉంటాయి. పెద్ద ఉంటాయి కాబట్టి మనకు రేషియో చూస్తే ఎక్కువ పడుతుంది మనకు. మొక్కలు కరెక్ట్గా లెక్క పెట్టేస్తారు. ఏదో గుడ్డిగా వేయడమే కానీ పెద్ద ఏం లెక్క పెట్టలేదు సార్. 16 బస్తాలు అని అనుకున్నాము. అంతే ప్రతిసారి అంతే అవుతుంది మనకు. 16 బస్తాలు 15 టన్స్ వస్తుంది. 12 to 15 టన్స్ అయితే వస్తుంది కంపల్సరీ. 15 టన్నులు వస్తుంది సార్. సార్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది సార్. మొన్నటిదాకా బాగుండే. ఈ మధ్యలో అందరూ ఒకేసారి వచ్చినట్టున్నాయి. అయితే ఈ ఎర్రగడ్డ అంటే కోయిర్ దిక్కేమో ఎర్రగడ్డ ఉంటుంది సార్. ఎర్ర భూమిలో ఏది ఎర్రగా ఉంటుంది గడ్డ. అది కొద్దిగా కరెక్ట్గా అనిపించదు చూడడానికి.
నల్ల భూమిలో ఏదేమో వైట్గా వస్తుంది. వైట్ 200 అమ్ముతున్నది, రెడ్దేమో 180, 170 అమ్ముతున్నది సార్ ఇప్పుడు పర్ 10 kgs. అవును సార్, అవును. యావరేజ్ 20-25 రూపాయలు అంతే సార్. 20 రూపాయలు అనుకోండి, ఇంచుమించు 20, 17, 18 అనుకోండి యావరేజ్గా అంటే సార్. అవును సార్, అవును సార్, అంతే సార్, అంతే సార్. సార్ మనం 85 డేస్కి తీయొచ్చు సార్. ఇది 85 డేస్కి తీయొచ్చు. తీసే కన్నా ఒక 15 రోజుల ముందు మనం వాటర్ బంద్ చేయాలి సార్. మనం అది ఆరాలి కదా, గడ్డకు మట్టి ఉండొద్దాం సార్. మనం పుల్లుగా రావాలంటే 15 డేస్ బిఫోరే మనం కౌంట్ డౌన్ చేసుకోవాలి సార్ దాన్ని. వస్తాం సార్, 2-3 రైతులము అన్న కూడా వస్తున్నాడు. ఎవరైనా 2-3 రైతులము వస్తాం సార్ మేము. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. హైదరాబాద్లో 4 చోట్ల, మహబూబ్ నగర్లో 3 చోట్ల డ్రై రన్ టెస్ట్ నిర్వహించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే 10,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ ట్రైనింగ్ పొందారని తెలియజేశారు. డ్రై రన్ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం 5 లక్షల డోసులు ఇస్తారని ఇండికేట్ చేశారన్నారు. తర్వాత 10 లక్షలు, దాని తర్వాత 1 కోటి డోసులు ఇస్తారని తెలిపారు. పేదవారికి కూడా వ్యాక్సిన్ అందజేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. వస్తుంది. డ్రై రన్ కొనసాగుతుంది. హైదరాబాద్లో 4 సెంటర్లలో, మహబూబ్నగర్లో 3 సెంటర్లలో డ్రై రన్ టెస్ట్ కొనసాగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ డ్రై రన్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా మేము సమీక్షించేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే 10,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, వివిధ హోదాలు ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, ట్రైనింగ్ పొంది ఉన్నారు. గతంలోనే ఇలాంటి వ్యాక్సినేషన్ సందర్భంగా ఎట్లయితే ప్రాక్టీసెస్ ఉన్నాయో ఆ ప్రాక్టీసెస్ ఇక్కడ మాకు ఉపయోగపడతా ఉన్నాయి. ఒక రోజుకి 10,000 మంది ఈ దీంట్లో పాల్గొని 10 లక్షల మందికి వ్యాక్సిన్ చేయగలిగేటువంటి కెపాసిటీ తెలంగాణలో ఉన్నది. డ్రై రన్ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక 5 లక్షల డోసెస్ ఇస్తామని ఏదో ఇండికేట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తదుపరి మళ్ళీ ఒక 10 lakhs ఇండికేట్ చేస్తూ ఉంది. ఆ తదుపరి ఒక 1 crore ఇస్తామని ఇండికేట్ చేస్తూ ఉంది. ఎట్లా వస్తే అట్లా మొట్టమొదటిగా ఇచ్చేది మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫోర్త్ ఫ్రంట్లో ఉంటారు కాబట్టి. ఆ తదుపరి హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్స్పోజర్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ముందుగా ఇస్తాం. ఆ తర్వాత పేదవాళ్ళకి మాత్రం ఇచ్చే ఆస్కారం ఉంటుంది. నల్గొండ జిల్లా త్రిపురారాం మండల కేంద్రంలో ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కుందూరు జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిందని, ప్రతి గ్రామాల్లోని రహదారులు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగాయని తెలిపారు. రుణమాఫీ మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. పార్టీ గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. పలువురు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కొందూరు రఘువీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు అభిమానుల సమక్షంలో జానారెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి రఘువీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు మన ఈ చిన్న ప్రోగ్రాం సందర్భంగా గ్రామాల్లో మీరు చేస్తున్నటువంటి కృషికి, ఆ తర్వాత పార్టీని గెలిపించడమే కాదు జానారెడ్డి గారి ప్రతిష్ట నిలబెట్టాలని ఈ త్రిపురారం యొక్క కార్యకర్తలు, నాయకులు చేస్తున్న కృషి అభినందన. ఆ సందర్భంగానే అనేక మంది ఉత్సాహంతో, లేదు మనల్ని అభిమానించేవాళ్ళు, లేదు మనం అందరం కలిసి ఈసారి ఈ ప్రాంతంలో జానారెడ్డి గారి ప్రతిష్ట నిలబెట్టి ఈ ప్రాంత అభివృద్ధి సాధించడం కాదు, అసలు చరిత్రలో మళ్ళీ ఒకసారి మలుపు తిప్పాలని మీ ఆశయం పొంది అనేక మంది మీతో పాటు చాలామంది వచ్చి చేరుతున్నందుకు సంతోషం. మన అయ్యపల్లి, నిలయగూడెం, ఆ తర్వాత గంటారావు క్యాంపు, బడాయిగడ్డ, రాగడలో నుండి చాలామంది, కొంతమంది కార్యకర్తలు
ఇక్కడ ప్రతిష్ట పార్టీని గెలిపించడానికి ఉంది. ఇది మన జీవన సమస్య. ఇది ఒక్క సాగర్ గెలిపించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఒక పెద్ద అక్షరాలతో లిఖిస్తారని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ మీరందరూ కూడా మరి వచ్చే ఎలక్షన్లో సైనికులాగా పనిచేసి మరి వేరే విధంగా అనుకో నన్ను పిలవలేదనో నేను అడుగుతున్నానో లేకపోతే ఇంకా జానేటి గారు నన్ను పిలవలేదనో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవద్దు. సరే ఆ కుండలో ఉంటే ఏ అమ్మాయిని వచ్చింది గంట పెడతారు కానీ కుండ లేనప్పుడు జానేటి గారు ఏం చేస్తారు. చాలా సంతోషంగా అందరం కొంతమంది కార్యకర్తలు కూడినందుకు. ఏదేమైనా సరే ఇప్పుడు మనం ఒకటే ఒక నినాదం, మనం కాంగ్రెస్ పార్టీ గెలవాలి, జగన్ రెడ్డి గారు పెట్టిన గెలవాలి. ప్రతి ఒక్కరు స్టేజ్ తీసుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా నా వంతుగా నేను తిరుగుతూనే ఉన్నా, నాకు చెప్పకుండా జగన్ రెడ్డి గారి పౌరుషానికి మనం ఇక్కడ పీట వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. మనం మళ్ళీ పట్టదప్పితే మనం ఎక్కాలంటే మన ఏందో చూపెట్టాలి మనం ఈసారి. తర్వాత బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వచ్చి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్తే ముఖ్యంగా మా లవణలో చెప్తున్నాం, మా వాళ్ళకు బీజేపీ వాళ్ళు వస్తే రిజర్వేషన్ తప్పకుండా చేస్తారు. టీఆర్ఎస్ వస్తే అబద్ధ ప్రచారం చేస్తాడు, 12% ఇస్తాడు కానీ ఇవ్వడు. ఈ రెండు నడుస్తాయి. ఇచ్చేది మనమే, రేపు తీసుకొచ్చేది మనమే. తెలంగాణ కూడా ఇచ్చేది మనమే, భారతదేశం స్వతంత్రం ఇచ్చేది మనమే. దాంట్లో కీలక పాత్ర మన జగన్ రెడ్డి గారు తెలంగాణ తిన్నట్టు. కాకపోతే ప్రజలందరూ అర్థం చేసుకుంటే టైం పడుతుంది. కానీ ఏదేమైనా సరే మనందరం ప్రతి ఒక్కరం కూడా జగన్ రెడ్డి గారి భావించి ప్రతి ఒక్కరం కూడా తండాల్లో కానీ గ్రామాల్లో కానీ తిరిగి ఒకరికి ఇద్దరు 10 మంది తోడై అందరికి కాలు పట్టుకున్నాను సార్. ఈసారి మనం ఓటు ఇచ్చాలి, గోల్ మేనేజ్మెంట్ మనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా 15 రోజులు కష్టపడుతుంది. తన పుట్టినరోజు సందర్భంగా జేడీ ఫౌండేషన్ వారి అభ్యర్థన మేరకు భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య ప్లాస్టిక్ ఫ్రీ ఛాలెంజ్ స్వీకరించి ఈ ఛాలెంజ్ ని భద్రాచలం పట్టణంలో మరో 3 ప్రముఖులకు విసిరారు. ఈ మేరకు జేడీ ఫౌండేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యేని జేడీ ఫౌండేషన్ సభ్యులు మురళీ మోహన్ కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఖమ్మంపాటి సురేష్ కుమార్ మొక్కను బహుకరించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా పోదెం వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్యం మరియు ప్లాస్టిక్ నిషేధం భద్రాచలం పట్టణం ముందుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు కడాలి నాగరాజు, సంపత్, ఉప్పడ రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మన భద్రాద్రిలో ప్లాస్టిక్ రహిత ఇది వాడకానికి సంబంధించిన సంచులు కానీ మంచి చెడ్డకి ఏమన్నా పడక రావాలన్నా చేయాలన్నా మరి గుడ్డ సంచులు వాడితేనే మంచిది అనేది మీరు ఇచ్చినటువంటి సజెషన్ చాలా మంచిది. దీన్ని తప్పకుండా మేము స్వీకరిస్తాం. దీన్ని ప్రత్యేకంగా 3 ఉన్నారు కాబట్టి ఒకటి ఎంఆర్ఓ గారిని, 2 బొలిశెట్టి రంగారావు గారిని, 3 మా ఇది భోగాల శ్రీనివాసరెడ్డి గారికి 3 నేను వారికి ఈ సంచులు ఇచ్చి వారి ద్వారా వాళ్ళకు మళ్ళీ 3 వాళ్ళని ఎంచుకోమని చెప్పి ఇక్కడ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తుందని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ జమ్మికుంట పోలీసులు ఫ్రెండ్లీ క్రికెట్ ఆడారు. ఈ మ్యాచ్ జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగింది. అనంతరం సీఐ సృజన్ రెడ్డి మాట్లాడుతూ విలేకరులతో ఆడడం సంతోషంగా ఉందని అన్నారు. వృత్తిరీత్యా అందరం బిజీగా ఉండటం జరుగుతుందని, మానసిక శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ మ్యాచ్లో ఎస్ఏ ప్రవీణ్ రాజు, పోలీస్ బృందం, యూనియన్ అధ్యక్షులు ప్రకాష్, కార్యదర్శి పంతాటి రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు భానుచందర్, సంతోష్, జమ్మికుంట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ప్లస్ స్నేహభావంతో మెలగాలి. అండ్ ఒకసారి ప్రెస్ వాళ్ళ లోపల అండ్ పోలీస్ లోపల ఉన్న టాలెంట్ అంటే క్రీడలలో కూడా ఏ రకంగా ఉందో ఒకసారి పరీక్షించుకుందాం సార్, ఒకసారి ఆడదాము అని ఫ్రెండ్లీ మ్యాచ్ అని చెప్పడం జరిగింది. పంతటి రవీందర్ గారు అండ్ మన ప్రెస్ మిత్రులు అందరూ కూడా రావడం జరిగింది. సరే తప్పకుండా ఆడదామన్నాము. ఎంతో ఆహ్లాదకరంగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఊరికే కూడా వాళ్ళ వృత్తిపరంగా మేము మా వృత్తిపరంగా డ్యూటీలో టెన్షన్స్ అన్నీ ఫేస్ చేస్తుంటాము. ఇట్లా క్రీడలు ఆడడం వల్ల కానీ క్రికెట్ ఆడడం వల్ల మా అందరికి కూడా కొంచెం మానసిక ఉల్లాసంగా అనిపిస్తుంది. ఎప్పుడో సండే కానీ లేకపోతే మంత్లీ 1 ఆర్ ప్రైజ్ ఆడితే కూడా అందరు ఫిట్నెస్ కూడా ఒకసారి పరీక్షించుకోవచ్చు. లేకపోతే మనం తిన్నా కొద్దీ అట్లనే పొట్టలు పెరుగుతున్నాయి ఒక్కొక్కరికి అందరికీ. అట్లా కాకుండా శారీరకంగా కూడా ఫిట్గా ఉండాలి, మానసికంగా కూడా ఫిట్గా ఉండాలి అంటే మనిషికి ఖచ్చితంగా ఎంతో కొంత శారీరక శ్రమ అవసరమే.
అందరూ కూడా వాకింగ్ చేయకపోవచ్చు లేదా క్రీడలు ఆడకపోవచ్చు. అట్లా ఇది ఏదైనా పెట్టుకుంటే వారంలో కానీ 15 రోజులకు నెలకు ఒకసారైనా కూడా ఆడతాము. అందరూ కూడా దీన్ని పోటీగా తీసుకొని ఇట్లా వారం ఒకసారి మనందరం కూడా గ్యాదర్ అయితే బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అందరూ వేరే వాళ్ళు కూడా మేము సివిలియర్ ఫిట్ తయారవుతారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాము. సండే కాబట్టి డైలీ ఈవినింగ్ ఒకసారి ఒక 1 అవర్ పిల్లల్ని గ్రౌండ్కి పంపించండి. థ్యాంక్ యూ. ఒక వృద్ధుడు కలెక్టర్ ఆఫీస్ ముందు అండర్ డ్రైనేజ్ పై పడుకున్నాడు. కలెక్టర్ ఎల్ శర్మన్ ఆఫీస్కు వస్తుండగా అక్కడ పడుకున్న వృద్ధుడిని చూసి కారు ఆపి అతడి వివరాలు తెలుసుకున్నారు. పేరు నరసింహ, నాగర్ కర్నూలు మండలం దేశకటిల గ్రామం. ఆ వృద్ధుడు తనకు జ్వరం వచ్చి పడుకున్నట్లు కలెక్టర్తో చెప్పాడు. వెంటనే కలెక్టర్ స్పందించి అంబులెన్స్కు ఫోన్ చేసి పిలిపించారు. ఆ వృద్ధుడికి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి ఈ విషయం తెలిపిన నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో చెరువులో ముదిరాజు కులస్తులు చేపలు పట్టుకోవడానికి గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానాన్ని ఎటువంటి నోటీస్ లేకుండా రద్దు చేయడంతో వివాదం నెలకొంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని రద్దు చేసిన విషయంపై గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతిని ముదిరాజు సొసైటీ సభ్యులు ప్రశ్నించారు. ఈ సమస్యను ముదిరాజులు గంగపుత్రుల సమక్షంలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు రామ్ గోపాల్, జాలా భిక్షపతి చంద్రం, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము ఆల్రెడీ తీర్మానం చేసినాం కాబట్టి తీర్మానం చేసిందంటే తీర్మానమే అనేటువంటి భావంతో మాట్లాడింది ఖచ్చితంగా. ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి ఏ ఒక్క కాపీ బయటకు వచ్చినా చేసినా అది బట్టి ముచ్చట కాదు. అది మొత్తము ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క వచ్చింది. కానీ ఒకటి నిర్ణయం తీసుకున్న ముందు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండేదని మేము అనుకున్నాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ తీర్మానం చేసింది కదా. తీర్మానం చేసినప్పుడు మళ్ళీ దీన్ని రద్దుపరుస్తున్నాము, మరి డబ్బులు పెట్టిరు కదా అని ఒకటి అది కూడా మీరు ఆపేది ఉండే. మీకు సభ సార్ ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ముదిరాజ్ కులస్తులం అందరం కలిసి మొన్న ఇదే గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చిర్రు. ఎందుకంటే చిన్న కుంటలలో మీరు చేపలేసుకోరి, అది సొసైటీ కిందకి వస్తలేదు, పెద్ద చెరువు మాత్రమే సొసైటీ కిందకి వస్తుందని చెప్పి మాకు తీర్మానం ఇవ్వడం వల్ల మా సంఘం మొత్తం అందరం సభ్యులం కలిసి కొన్ని డబ్బులు వెచ్చించి 1,00,000 రూపాయల వరకు డబ్బులు వెచ్చించి చేపలను వేసుకోవడం జరిగింది. మరి అదే చేపలు పట్టుకోవడానికి మేము నిశ్చయించుకుంటే మళ్ళీ నిన్న బెస్త కులస్తులు కొంతమంది మబ్బుల 4 గంటలకు వెళ్ళి చేపలు పట్టుకోవడం జరిగింది. ఇదేంది అని చెప్పి మేము సర్పంచ్ గారిని కోరగా వాళ్ళు మాకే రైట్స్ ఉన్నాయి మీకు లేవు అని చెప్పి సర్పంచ్ గారిని వాళ్ళు ఏమడిగారో మాకు తెలియదు. కానీ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ తీర్మానం ఇచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి లేదు. దయచేసి అధికారులు కూడా మీరు కూడా ఆలోచించాలి. వాళ్ళ అనాలోచిత సొసైటీలో లేనటువంటి గ్రామాలు చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువులకి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాయి. ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరికైనా లీజుకి ఇచ్చి
లీజ్కి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీకి ఉంది. అదే అధికారాన్ని గ్రామ సర్పంచ్ గారు తీసుకొని గంగపుత్రులకు లేనటువంటి చెరువులను మాత్రమే గ్రామ సర్పంచ్ గారు ముస్తాబాద్ ముదిరాజ్ కులస్తులకి ఈ చెరువులో చేపలు పెంచుకోవచ్చు, మీరు పెంచుకోవడానికి మేము తీర్మానం ఇస్తున్నామని ఏకాగ్రీవ తీర్మానం మాకు ముస్తాబాద్ ముదిరాజ్ కుల సంఘ సభ్యులకు తీర్మానం ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాతనే దాన్ని ఆసరాగా చేసుకొని మేము మా సంఘాలను సొంత డబ్బుల నుంచి జగిత్యాల నుంచి ఇంకా వేరే వేరే స్థలాల నుంచి కూడా దాదాపు సుమారు 1 లక్ష పైబడి ₹1,00,000 పైబడి చేపలను తీసుకొచ్చి 6 కుంటలలో వేసుకున్నాం. దాదాపుగా ఒక 2 మాసాలు అవుతున్నాయి. అవి ఇంకొక నెల అయితే పట్టుకోవడానికి కూడా వస్తాయి. ఈ చేపలను కూడా మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ ముదిరాజు కులస్తులు దాదాపుగా అన్ని కులాల కంటే మహబూబాద్ జిల్లా దంతాలపల్లిలో ఎస్ఏ బానోత్ వెంకన్న జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంతాలపల్లి జర్నలిస్టులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఏ బానోత్ వెంకన్న మాట్లాడుతూ దంతాలపల్లి మండల ప్రజాప్రతినిధులకు, అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఆత్మీయులకు, జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి పంతం సురేందర్, ప్రచార కార్యదర్శి పంతం విజేందర్, సహాయ కార్యదర్శి మురళి, జర్నలిస్టులు పాల్గొన్నారు. గోవింద నామస్మరణ కోటి జన్మల పుణ్యఫలమని మున్సిపల్ చైర్పర్సన్ పేరుమళ్ల అన్నపూర్ణ అన్నారు. సూర్యాపేటలో గల పిల్లల్మరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా 18వ రోజు గోదాదేవికి 208 డజన్ల గాజులతో పందిరి ఏర్పాటు చేసి అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురాతన కట్టడాలు కలిగిన పిల్లలమరి దేవాలయాల అభివృద్ధికి మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్ కుమార్, సట్టు పుష్ప వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జిడికల్ గ్రామంలో వీరచల రామచంద్ర స్వామి ఆలయంలో ఖమ్మం జిల్లా రామన్నపేట వాస్తవ్యులు సంబరాజు శేషుభారతి రామచందర్ రావులచే సుమారు 200 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో శేషుభారతి మాట్లాడుతూ స్వామివారి దేవాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేయడానికి భక్తులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వెలసిన శ్రీ రామచంద్ర స్వామి వారి దేవాలయం వీరాచలం గుట్ట మీద జిడికల్లు గ్రామంలో జనగామ జిల్లాలో ఉన్న ఈ అద్భుతమైన దేవాలయంలో నిత్యము అంటే ప్రతి వారము ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ సాటర్డే నాడు రఘునాథ రాజు గారు మోటకొండూరు వాస్తవ్యులు అశోక్ గారు మిగతా సభ్యులంతా కలిసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సంబరాజు రామచంద్రరావు గారు ఖమ్మం వాస్తవ్యులు వారు కూడా ముందుకొచ్చి నేను కూడా చేస్తానని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల్ని స్వామివారి భక్తుల్ని ప్రజల్ని కోరేదేమనగా స్వామివారికి అన్నదానం స్వామివారి యొక్క దేవాలయ ఆవరణలో ఆ యొక్క పవిత్రమైన క్షేత్రంలో మనం అన్నదానం చేయడం వల్ల కలిగే ఫలితం అద్భుతంగా ఉంటుంది.
దాని విలువ ఊహకందని విధంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ తాము తోచినంత ఒక 100 మందికి అన్నదానం చేయడానికి ఇంకానే ఆఫీసులో ఫిక్స్ చేయడం జరిగింది. ఆ విధంగా వచ్చి ప్రతి ఒక్కరూ కార్యాలయంలో వివరాలు తెలుసుకొని అన్నదాన కార్యక్రమంలో తాము కూడా భాగస్థులై స్వామివారి కృపా కటాక్షాలకి పాల్గొనవలసిందిగా, స్వామివారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో తలకొండపల్లి మండల ఎస్ఐ వరప్రసాద్, గ్రామ సర్పంచ్ బక్కీ కుమార్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ సిబ్బంది చంద్రధన గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం జాగృతి కళా బృందం వారిచే నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమన్గల్ సిఐ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్యామ్ సుందర్, ఉప సర్పంచ్ సుధాకర్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాగైనా కళా బృందంతో ప్రజల్లో కూడా మరొకసారి మూఢనమ్మకాల పైన ఇప్పుడు లేటెస్ట్ జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వాటిపైన ఇతరత్ర కార్యక్రమాలపైన ప్రోగ్రాం చేద్దామనే ఒక ఉద్దేశంతో మా యొక్క కళా బృందం అనేది సైబరాబాద్లో గత కొన్ని సంవత్సరాల నుంచి అది అదేవిధంగా కొనసాగుతుంది. అయితే ఈసారి మాత్రం మొదటిసారిగా మన తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం గల ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి ఒక అనుబంధం, అంత చక్కటి స్నేహభావంతో ఈ ఊరికి గ్రామస్తులు అందరూ ఉంటారు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా ఇంత గ్రాండ్ సక్సెస్గా నేను చేస్తాను అనుకోలేదు. ఎందుకంటే కొద్దిగా పక్కన ఉన్న రాంపూర్లో మన జాతర జరుగుతుంది కాబట్టి మనకు ఎంతమంది వస్తారని అనుకోలేదు. కానీ ఇంతమంది వచ్చి ఇటు ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ కుమార్ అండ్ ఎంపీటీసీ మన సుధాకర్ రెడ్డి, మన కట్కెల శేఖరు, ఉప సర్పంచ్ సుధాకరు, వాళ్ళ యొక్క అందరి వార్డు సభ్యులకు ముఖ్యంగా ఇటు కార్యక్రమానికి వెంటనే స్పందించి మన ఇంటి చైర్స్ని ఒక స్టేజ్ని డెకరేషన్ ఏర్పాటు చేసినటువంటి మన శేఖరు, ఎలక్ట్రీషియన్ అబ్బాయి శేఖర్కి, మరియు ఇంత కళా బృందానికి అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినటువంటి మన గ్రామస్తులు చిత్తరంజన్ ప్రత్యేక ధన్యవాదాలు. తలకొండపల్లి మండల ప్రజలకు నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఇబ్రహీంపట్నం గ్రామంలో సురక్ష పోలీస్ కళా బృందం ఎస్ఏ నాజర్ అహ్మద్ ఆధ్వర్యంలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, జోగిని వ్యవస్థ నిర్మూలన, మూఢనమ్మకాలు, వృద్ధులు, మహిళలను గౌరవించే విధానం, సోషల్ మీడియా వదంతులు మొదలగు విషయాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా 100కు డయల్ చేయాలని సూచించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని, ప్రజాసేవే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు మెంబర్ తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పిల్లని 132 మక్కల వదులుతాడమ్మా వదిలాడు. కానీ ఆ టైంలో మన పోలీసు వాళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చి కరెక్ట్ చూసి ఆ పిల్లని మా పోలీస్ జీప్ చూస్తే వాడు గల్లీలో చూసి పారిపోయిండు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా రైతుతో ఫోన్లో మాట్లాడిన తెలంగాణ సీఎం, ఆలు సాగుబడి వివరాలు తెలుసుకున్న కేసీఆర్. ప్రతి పేదవారికి కరోనా వ్యాక్సిన్ అందజేస్తాం, స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. త్రిపురారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం, హాజరైన సీనియర్ నేత జానారెడ్డి. ప్లాస్టిక్ ఫ్రీ ఛాలెంజ్ స్వీకరించిన భద్రాచలం ఎమ్మెల్యే, ప్లాస్టిక్ నిషేధంలో భద్రాచలం ముందుందని తెలిపిన పోదెం వీరయ్య. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీసులు, జర్నలిస్టుల ఫ్రెండ్లీ క్రికెట్, క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయన్న సీఐ సృజన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.